కూర్చోండి అందరు. మీరు కూడా ఓ బాబు అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారికి చైర్ హరిప్రియ గారికి చైర్ ఇవ్వండి. చైర్ ఇవ్వండి. ఓకే కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి అన్న. అందరు కలుతురు కానీ కూర్చోండి. దయచేసి ఆగాల అన్న. మీరు బొకేలు ఇయ్యాలి. ఆపండి అన్న. కొద్దిసేపు ఆపండి. చాలు బొకేలు ఎలౌడ్ కాదు. నేను సెక్యూరిటీ మీరు దయచేసి చెప్తున్నా. మళ్ళీ ఎదురు కానీ డిస్కౌంట్ కానీ ఇక్కడ కూర్చోండి. ఓ తమ్ముడు పైకి ఏమంటావా బాబు? ప్లీజ్ నేను నా రిక్వెస్ట్ ప్లీజ్ అందరూ కూడా ప్లీజ్ దయచేసి సభని జరగనీయండి. డౌన్ పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి సార్ నిధులు నియామకాల్లో 10 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించిన సమయంలో ఏ రకమైన న్యాయం జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన సర్పంచులు, కార్యకర్తలు, లీడర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ చూశారు గత సర్పంచ్ ఎలక్షన్లలో ఏం జరిగిందో. ఇదే పోరాటం పట్టుమతోని ఖచ్చితంగా వచ్చే మనకు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు వస్తాయి. అన్ని ఎలక్షన్లలో ఇంతకంటే ఇంకా మంచిగా పోరాడి ఇంత మంచి ఫలితాలు సాధించి మనం కేటీఆర్ గారికి కానుకలుగా ఇవ్వాలని, ఇదే స్ఫూర్తిని మరొక 3 ఏళ్లు కొనసాగించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మన ఖమ్మం జిల్లా నుంచి కనీసం 8-9 గెలిచి ఖచ్చితంగా మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు ఉపేందర్ గారికి. అలాగే ఇప్పుడు మన మాజీ పార్లమెంట్ సభ్యులు రామ నాగేశ్వరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు పువ్వాడ గారికి, గవర్నీయులు పెద్దలు, మన యువ నాయకుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, కేటీఆర్ గారితో ఇప్పుడు దాకా నేను ర్యాలీలో చూస్తుంటే చిన్న పిల్లలు కూడా నేనే పరేషాన్ అయిపోయినా. చిన్న సంకల్ప పిల్లలు కూడా చేయించారు. అసలు ఇది ఏంటి అనేది నాకైతే నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కానీ ఆ విధంగా స్పందన పడితే ఎప్పుడు చూడాలి. అంత పెద్ద స్పందన. అందుకని వారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు నమస్కారాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పోరాట వీరులు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో, ఏ విధంగా మీరు జెండాను నిలబెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా కేటీఆర్ గారు వస్తుండది నిన్న మొన్న 5 బట్టా పోయింది. ఇటువంటి రాజకీయాలలో చాలా చూసాం. పరిస్థితులు కూడా మన అందరం కనుక ఈ విధంగా కూర్చొని ఈ విధంగా మన అన్నమో మన అందరం కలిసి కట్టుగా ఫైట్ చేస్తే మళ్ళా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళా మన జెండా ఎగరైతే ఆ విధంగా మీరందరూ కూడా కలిసి కట్టుకుంటారని మన అందరం కూడా కేసీఆర్ గారికి, మన యువ నాయకుడికి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ అంతా చలవ తీసుకుంటున్నారు. ధన్యవాదాలు రామనాగేశ్వరరావు గారు. కేటీఆర్ గారు మాట్లాడతారు. చివరిగా మాట్లాడే ముందు మన రాజ్యసభ సభ్యులు మిత్రులు వద్యరాజు రవిచంద్ర గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు సభాధ్యక్షులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, మా అన్న నామ నాగేశ్వరరావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకట వీరయ్య గారు, ప్రజాప్రతినిధులు ఉపేందర్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ పేరున వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ముందున్నటువంటి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు మొత్తం కావాలని కొట్లాడారు. ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో కొన్ని మండలాలు గార్ల, బయ్యారం, ఇల్లందు, డొన్నకల్ కొన్ని మండలాలకు నీళ్లు అందకపోయినా వాళ్ళు నా దగ్గర ఎక్కలపక్షం వాళ్ళు వస్తే నేను హరీష్ అన్నని కలిపిన, ఇప్పుడు రామన్నని కలపడానికి కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మున్నేరు ద్వారా నీళ్లు ఇవ్వడానికి కూడా
మీరు చేయకపోతే, అధికారంలో ఉన్న పార్టీ ఈ ప్రభుత్వం మీరు చేయకపోతే మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా చేసి పెడతామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేయరు, కానీ అలవిగానే హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కనీసం నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, నేను రాజ్యసభ సభ్యుడిని అయితే నా కళలో కూడా ఊహించుకోలేదు. నేను ఒక బీసీ బిడ్డగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ పెద్దల సభకు ఒక్కసారి 20 నెలలు పంపగానే రెండోసారి కూడా అధికారంలో వచ్చి 39 మంది శాసనసభ్యులు ఉండే, ఒకటే ఒక రాజ్యసభ అవకాశం ఉండే, ఇంట్లో సంతోషం ఉండే, కుటుంబ సభ్యులు ఉండే, పార్టీ సీనియర్లు ఉండే, పెద్దలుండే. కానీ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చాం మనం. రెండోసారి ఇవ్వాలని మాటిచ్చిన ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పి నాకు రెండోసారి ఇచ్చిన కేసీఆర్ గారు మీరు గట్టిగా మన చప్పట్లు కూడా కొట్టాలి, ధన్యవాదాలు తెలపాలి. ఇంకోటి ఏంటంటే 42% హామీ ఇచ్చి బీసీ రిజర్వేషన్ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ మీ పోరాటం సర్పంచులకు చేతులెత్తి మొక్కుతున్న మీ పోరాటం అనిర్వచించనీయం. మీరు టీఆర్ఎస్ పార్టీకి శక్తినిచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు, ఊపిరినిచ్చారు. అట్లాగే ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎలక్షన్ లో కూడా, కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం. ఎందుకంటే ఇక్కడ మీకు అయిపోయింది, భూస్థాపితం స్టార్ట్ అయిపోయింది. దాదాపు 40% సర్పంచులు గెలుచుకున్నాం. మీతో పాటు అనేక నియోజకవర్గాల్లో ఉపేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో దాదాపు 4000 తేడా ఓట్లకు వచ్చింది. ఒక్కొక్క శాసనసభలో సర్పంచులు మీరు అధికారంలో ఫోర్స్ చేసి గెలిపించుకోవచ్చు కాక, కానీ శాసనసభ లెక్క తీస్తే 4000, 5000, 10,000 తేడాకు వచ్చింది. 50,000 మెజార్టీతో గెలిచినటువంటి సత్తుపల్లి కూడా లీడింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే దాదాపు 90 నుంచి 100 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయి. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి, మనం కొట్లాడాలి, ఫైట్ చేద్దాం. నేను ఎక్కువసేపు మాట్లాడిక ఎందుకంటే ఆలస్యమైంది. దయచేసి ఈ సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం వదిలాలి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు గెలిచిన సర్పంచులందరి తరఫున మన మిత్రులు నాగరాజు గారు వారికి ఒక నాగలి ప్రజెంట్ చేస్తారు. తర్వాత మిత్రులు అందరూ కూడా సర్పంచులు అందరూ ఉన్నట్టుగా భావించాలి. మిత్రులు ఒక షాల్ ఒకటి నాది షాలి అమ్మ వేసేయి, వేయవయ్యా షాల్ కూడా వేయి, కష్టపడ్డారు. కొండ ముక్కలు వెంకటేశ్వర ఆగండి, మీరు వస్తే ఎట్లానండి, అందరూ వస్తే ఆగండి, ఆపండి ఆపండి. రైట్, కేటీ రామ్ ఆ మొమెంటో ఇవ్వయా, మొమెంటో ఇవ్వయా. వెంకటవీరయ్య గారు కొంచెం మొమెంటో మన అందరికి తెప్పించింది. ప్లీజ్ దయచేసి మీరు ఒక చేయాలి. ఉపేంద్ర రెడ్డి అన్న ఒక్కసారి ప్లీజ్ లేకండి అన్న. అందరూ మాజీ ఆగండి ప్లీజ్, పదండి నడవండి కదండి. ఒక్కసారి మా అందరూ మాజీ ప్రజాప్రతినిధుల తరఫున మరియు వద్దిరాజు రవిచంద్ర గారి తరఫున చేయండి. ఖమ్మం జిల్లా స్వాగతం పలుకుతా ఉన్నా. మనందరూ ఉద్దేశించి కేటీ రామారావు గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇది బెటర్ ఉందా? ఇది బాగుందా సౌండ్? కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఆకలితుందా? ముగించుకుందాం. ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. గట్టిగా ఒకసారి అందరూ జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఖమ్మంలో జరుగుతున్న ఈ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న సోదరులు, మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అట్లాగే గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి, గౌరవ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకులు గౌరవనీయులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ నామా నాగేశ్వరరావు గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారికి, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సాండ్రా వెంకట వీరయ్య గారికి, పాలేరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారికి,
జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మదిర నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ లింగాల కమల్ రాజ్ గారికి, ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ గారికి, గౌరవనీయులు వైరా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి చంద్రావతి గారు, అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు అన్నగారు గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు, గౌరవ మరొక మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ తాటి వెంకటేశ్వర్లు గారు, సోదరులు గౌరవనీయులు శ్రీ ఆర్జేసి కృష్ణ గారు, రమణ గారు, తమ్ముడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో పోటీ చేసి కొద్ది తేడాతోనే ఓడిపోయిన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే మన మాజీ లైబ్రరీ చైర్మన్ కొత్తగూడెం భద్రాద్రి శ్రీ ఇండిగాల రాజేంద్ర గారు, ఖమ్మం మాజీ లైబ్రరీ చైర్మన్ శ్రీ కమర్ గారు, ఖమ్మం అట్లాగే మాజీ డిసిసిబి అధ్యక్షులు శ్రీ కురాకుల నాగభూషయ్య గారు, గౌరవనీయులు శ్రీ ఉప్పల వెంకటరమణ గారు, గౌరవనీయులు బొమ్మెర రామ్మూర్తి గారు, బిచ్చాల తిరుమలరావు గారు, విజయ్ గారు సుడా మాజీ అధ్యక్షులు, రావులపల్లి రామ్ ప్రసాద్ గారు, మానే రామకృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్ గారు, అట్లాగే మన తమ్ముడు పగడాల నాగరాజ్ గారు, ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు, లకావత్ గిరిబాబు గారు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి గారు, అట్లాగే వివిధ ఉద్యమకారులు గౌరవనీయులు శ్రీ డోకుపర్తి సుబ్బారావు గారు, మా సీతామహాలక్ష్మి గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవనీయులు, ఈ రోజు ఎంతో పోరాట స్ఫూర్తితో బ్రహ్మాండంగా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ అపురూపమైన విజయాన్ని సాధించిన మా 127 మంది సర్పంచ్ సోదరులు సోదరీమణులు, 156 మంది ఉప సర్పంచ్ సోదరులు సోదరీమణులు, వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. వారితో పాటు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన మా సోదరులకి సోదరీమణులకి, అట్లాగే ఇందాక నామా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కొంతమంది గెలిచి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మన పార్టీ నుండి. ఎందుకంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొండి చేసి మరి రిటర్నింగ్ అధికారులను మేనేజ్మెంట్ చేసి రీకౌంటింగ్ అని పెట్టి గెలిచిన వాళ్ళని కూడా ఓడినట్టుగా చూపెట్టిన మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు అంటే జరిగిందా? వారితో పాటు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ప్రతి గులాబీ తమ్ముడికి చెల్లెలకి అక్కకి అన్నకి అందరికీ పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. ఈరోజు ఖమ్మానికి వస్తుంటే మాకు పాలేరులో నాయకన్గూడెం కాడ మరి మా తమ్ముళ్ళు పాలేరు నియోజకవర్గ సోదరులు పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలికారు. ఉపేందర్ రెడ్డి గారు నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఉపేందర్ రెడ్డి గారు నేను అడిగినాను, అన్న ఎట్లా జరిగింది మీ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నిక అని. వారు ఒకటే మాట చెప్పారు, కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది, తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్ లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలు వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. ఆ తర్వాత ఫైనల్ లో మాత్రం తిరిగి ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది నా మాటో మీ మాటో కాదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్ యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగినా.
అంటే ఏం చెప్పాలన్నా సరే జరిగింది పాలించే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. పక్క నియోజకవర్గం మధిర, నాకు ఇంకా గుర్తుంది, ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు, మధిర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది. గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు, భద్రంగా పెట్టుకోండి, గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి, 100 రోజుల్లో, ఇది చాలా విలువైన కార్డు, ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు, మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు? ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు? చెప్పు, ఎక్కడ పోయింది నీ 2,500? ఎక్కడ పోయింది 4,000 పెన్షను? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయినాయి స్కూటీలు? ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు? చెప్పుకుంటూ పోతే 420 హామీలు, ఒకటి కాదు, 2 కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది, సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన బీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా తగ్గించి 15,000 అని చెప్పి 12,000 కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేశారు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది, మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలియదు. ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు, 3 పంటలకు రైతు బంధు ఇస్తామన్నది మర్చిపోయారు, 15,000 మర్చిపోయారు. రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 25 నెలలు అయిపోయింది, మరి వచ్చినాయా నెలకు 1,000 రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి? ఎక్కడ ఎవరికేం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా? రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు, మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాపులో ఉంటే కదా, అక్కడ షాపులోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి, కార్డు. ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలండి. మరి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో వాడికి 4 రూపాయలు ఇస్తే బాయి కాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు బాయి కాడికి వచ్చేది. మరి ఈరోజు బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమన్నా ఒకరికన్నా చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు, నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు. దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది. సరే, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు, దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు. ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు 1968లో విద్యార్థుల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమానికి అల్టిమేట్ గా లక్ష్యాన్ని చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 10 ఏళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
తెలంగాణకి ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చిన వాడు కేసీఆర్. తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్. ఇవన్నీ కరెక్టే. మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్ కరెక్టే. కానీ ఇవన్నిటికి మించి మా నాయన కదా, మా నాన్న కదా. మరి మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఒక కొడుకుగా నా కోపం రాదా? నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు, మన ఉపేంద్ర అన్న చెప్తుంటాడు అప్పుడప్పుడు, మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని. వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలంటే రక్తం ఉడుకుతున్నది. ఏం అడుగుతున్నాం మనము? ఏమైందయ్యా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి, కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా, 22 లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా. కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా, ఏది రైతు బంధు అంటే ఏమంటాడు? ఈ లాగులో తొండలు వదులుతా అంటాడు. ఏమైందయ్యా? మహిళలకు ఇస్తానన్నా 2,500 అంటే నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైందయ్యా? 2 లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటివి కదా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తా 2.5 లక్షల ఎకరాలు, కొత్తగా 3,40,000 ఎకరాల ఆయకట్టు, అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో, ఎన్ఎస్పి కింద ఉందో, దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక 3.5 లక్షల ఎకరాలకి, మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామ సాగర్. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు. చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ 2023లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం పక్కకు తప్పుకున్నాం. 2 ఏళ్ళైంది. ఏం చేశారు మరి? అశ్వరావుపేటలో ఈ రోజు నిజానికి ఒక్క సీతారామ సాగర్ ద్వారా 1,30,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామ సాగర్ ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి, కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు రావాలి, అట్లాగే వైరా నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కానీ ఇల్లెందుకు కట్ చేసి, ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి వాళ్ళు అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చున్నారు, మాకు కాలువలు లేకుండా చేస్తున్నారు, మాకు నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందుకు కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, గోదావరి జిల్లాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా, ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని 3 మంత్రులు ఇవాళ పనిచేస్తా ఉన్నారు. వాస్తవానికి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది అంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఈ 3 తప్ప పీకిందేమీ లేదు. ఎగవేతలు 1, 2 ఎన్ని హామీలు కొట్టారు? ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి. ఏమని? కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, ఖమ్మం జిల్లా నుండి నాకు 9 సీట్లు ఇవ్వండి, ఇచ్చినట్టయితే 22 లక్షల మంది కౌలు రైతులకి నేను ఇస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నారు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే ఎకరానికి నేను 15,000, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు? బూతులొద్దు కానీ 15,000 ఇస్తానని చెప్పి 12,000 కుదించి అది కూడా ఇప్పటికి ఇచ్చింది ఒక్కసారి. 2 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ 5,000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఒక్కసారి. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా తగ్గించి 15,000 అని చెప్పి 12,000 కుదించి ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇలా నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా, మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేది ఏమి ఉండదు. ప్రజలు అనుకుంటే ప్రజల్ని ఇంటికి పంపించారు, నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి. వాళ్ళే మరి కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు. ఇవాళ నేను ఖమ్మానికి వస్తుంటే గర్వంగా అనిపించింది. ఎందుకు? ఎంటర్ అవుతా ఉంటే ఆ మున్నేరు రివర్ ఫ్రంట్
మన గవర్నమెంట్ ప్రారంభించి మంజూరు చేసిన రివర్ ఫ్రంట్ కనబడ్డది. కేబుల్ బ్రిడ్జి పనులు మనం ఉంటే ఈ పాటికి అయ్యిపోయేది, ఇంకా కూడా నత్తనాడకనే సాగుతుంటే ఆ బ్రిడ్జి మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిగా ముందుకొస్తే మన ప్రభుత్వంలో మనం వేసిన బ్రహ్మాండమైన రహదారుల విస్తరణ, డివైడర్లు, జంక్షన్లు అన్ని కనబడ్డాయి. లక్కారం చెరువు ఎట్లా ఉండేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా అయిందో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాగే కొత్త బస్ స్టాండ్ పక్కనే కొత్త కార్పొరేషన్ బిల్డింగ్, కొత్త ఐటీ హబ్, మొత్తం ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది తప్ప ఎవరు పడితే వాళ్ళది కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు నేను చేశానంటే నేను చేశాను. తుమ్మల గారు చెప్తున్నారట ఆయన హయాంలోనే జరిగింది. నేను అడుగుతా ఉన్న తుమ్మల గారు, 2014లో ఎక్కడున్నారు మీరు? ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడు కదా అని తీసుకొచ్చి కేసీఆర్ గారు మంత్రి చేసి మీకు బాధ్యత అప్పచెప్పారు. మీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 తర్వాతనే ఖమ్మం రూపురేఖలు మారినాయి తప్ప అంతకుముందు మీరు చేసింది ఏమీ లేదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిత్రులు కోరుతా ఉన్నా, ఇవాళ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు మంత్రులు కావచ్చు, రేపు ఖమ్మం కార్పొరేషన్ మీద పడతారు. వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. మొన్న మీరు పంచాయతీ ఎన్నికల్లో ట్రైలర్ చూపెట్టేసరికి భయపడ్డారు. మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఒక పిల్లగాడు ఉంటాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నా నిలబడి తమ్ముడు లేదు చేయలేదు. ఆర్మీ రవి అని ఒక తమ్ముడు ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? శుద్ధవాగు సర్పంచ్ గారు. సరే ఉన్నాడు. రూపాయి మనం రాష్ట్ర ప్రభుత్వం నుండి రిలీజ్ చేసి పల్లె ప్రగతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నెల టంచన్ గా డబ్బులు ఇచ్చేవాళ్ళం. అందుకే భారతదేశంలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి టాప్ 20 అని తీస్తే 20కి 20 కూడా మన తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ట్యాంకర్, ప్రతి ఊర్లో ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఇంటి ముందు నల్ల, ప్రతి ఊర్లో ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో ఒక వైకుంఠధామం, ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయలేదు. హరితహారం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ చేయలేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో అటు పల్లెలు బాగు చేసుకున్నాం, ఇటు పట్టణాలు బాగు చేసుకున్నాం, సర్వత్రా అభివృద్ధి సాధించాం. కానీ ప్రజలు ఒక ఒరవడిలో మీరేమనుకున్నారంటే ఖమ్మం జిల్లా వాళ్ళు చాలా మంది, నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి మీరు, నేను చెప్పేది నిజమా కాదా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఏమనుకున్నారు మీరంటే పోతే గీతే మా ఒక ఎమ్మెల్యే పోతాడు, కేసీఆర్ గారు అయితే ఉంటారు కదా అనుకున్నారు. అవునా? అనుకున్నారు? నిజమేనా? పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో, కేసీఆర్ గారు అయితే ఉంటారు అనుకున్నారా? అట్లా మీరు అరుపులు తగ్గిస్తే నేను మాట్లాడు. అట్లా అన్ని నియోజకవర్గాల వాళ్ళు అనుకున్నారు మీ జిల్లాలో. అందుకే ఏమైంది? అన్ని సీట్లు పోయింది. దయచేసి ఈసారి అట్లాంటి తప్పు చేయబాక. ఒకసారి బీ ఫార్మ్ ఇచ్చిన తర్వాత కారు గుర్తు మీద ఎవరైనా అభ్యర్థి మున్సిపల్ ఎన్నిక కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నిక కావచ్చు, శాసనసభ ఎన్నిక కావచ్చు, పార్లమెంట్ ఎన్నిక కావచ్చు, గల్లీ టు ఢిల్లీ ఏ ఎన్నికైనా కావచ్చు, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా కేసీఆర్ గారు నిలబడ్డారు అనుకొని కళ్ళు మూసుకుని కారు గుర్తు కొట్టేది తప్ప దయచేసి కోపాలు, తాపాలు, భిన్నాభిప్రాయాలు మనకొద్దు. మనం ఐకమత్యంగా పోరాటం చేస్తే ఇంత అద్భుతమైన నాయకత్వం ఈ వేదిక మీద మీకుంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మనం గట్టిగా ఐకమత్యంగా పనిచేస్తే ఖచ్చితంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో 7-8 సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం నాకుంది. దయచేసి కాకపోతే మిమ్మల్ని కోరేది, మన తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత